భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 11/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష పంచమి మంగళవారం పంచమి సాయంత్రం 4:58 వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:24 వరకు వర్జం మధ్యాహ్నం 12:24 2:06 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:56 వరకు రాత్రి దుర్ముహూర్తం 10:53 నుండి 10:37 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:29 అమృత గడియలు రాత్రి 10:41 నుండి 12:24 వరకు అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం ఉంది సాయంకాలం శుభ సమయం లేదు వ్యాఘాతం సాయంత్రం 6:12 బాలవ సాయంత్రం 5:48 పంచమీయం అయినప్పటికీ మంగళవారం అవడం వల్ల సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది ఈరోజు అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి మట్టి కొంచెం అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఈరోజు విష్ణు సహస్రనామంలో సంభవ ఓం సంభవాయ నమః అనే నామం చెప్పారు ప్రతి నామానికి చాలా విశేషం ఉందన్నమాట తనకు తానుగానే పుట్టినటువంటి వాడు సంభవించినటువంటి వాడు ఎవరి వల్ల తనకు తానుగా సంభవించారు తనకు తానుగానే పుట్టారు అటువంటి పరమాత్మ పేరు సంభవ సమస్త ప్రాణికోటికి తమ తమ శుభాలు కర్మానుసారంగా జన్మించి సుఖదుఖాలు అనుభవించుచుండును కానీ భగవానుడు తన కర్మలు అంటినటువంటి వాడు కాదు ఆయన కర్మ సిద్ధాంతాలకు అతీతుడు ఆయన కర్మకు కర్మ కారణం కాదు తనంతట తానే తన ఇచ్ఛానుసారముగా అవతరించేటువంటి వాడు జనన మరణ రహితుడు పరమాత్మ భూమండలమును ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు అధర్మం విస్తరిల్లినప్పుడు సాధువుల రక్షణ కోసం దుర్మార్గుల వినాశనం కోసం ధర్మస్థాపనార్థమే ఆయన అవతరిస్తూ ఉంటాడు అందుకే భగవద్గీతలో కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్ధానవధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంతేకాదు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగన భగవద్గీతలో ఎలా అయితే చెప్పారో సంభవ ఓం సంభవాయ నమః అని స్వామికి విశేషమైన నామంగా మన వాళ్ళు స్తుతించారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి